వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం లోహిత గ్రామానికి చెందిన బొరగాని వీరమల్లు కలమ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఇద్దరు కుమార్తెలు. వీరమల్లు గల్లుగీత వృత్తిపై భార్య కూలీనాలు చేసి కష్టపడి 7 ఎకరాల భూమి సంపాదించారు. భూమిలో 2.5 ఎకరాలు కలమ పేరుతో, 2 ఎకరాల పొలం చిన్న కొడుకు శ్రీనివాస్ పేరుతో, మరో 2.5 ఎకరాల పెద్ద కొడుకు వెంకటేశ్వర పేరుతో పహానిలో ఉంది. తల్లిదండ్రులు పిల్లలకు వివాహం చేశారు. ఈ క్రమంలో చిన్న కూతురుకు కట్నంతో పాటు పసుపు కుంకుమల కింద ఎకరం పొలం రాసిచ్చారు. మరో ఎకరం తమ వద్ద ఉంచుకుని మిగిలిన 5 ఎకరాలను ఇద్దరు కుమారులకు చెరిసగం పంచిచ్చారు. అయితే చిన్న కుమారుడు శ్రీనివాస్ తన పేర పహానిలో ఉన్న 2 ఎకరాల పొలాన్ని ఇటీవల సాదా బైనామా ద్వారా పట్టా చేయించుకున్నాడు. దీంతో చెల్లితో పాటు మా పరిస్థితి ఏంటని తండ్రి ప్రశ్నించగా కలమ పేరు ఉన్న భూమిని మీరే దున్నుకోనని చెప్పాడు. ఇటీవల ఆ చెలకను ఇద్దరు కొడుకులు కలిసి దున్నుకుంటుండగా పొలం తీసుకున్నారు. చెలక కూడా తీసుకుంటే మేము ఎట్లా బతకాలని అడ్డుకోబోయిన తండ్రిపై కొడుకులు దాడి చేసి చంపుతామని బెదిరించారు. దీంతో వీరమల్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా శ్రీనివాస్తో పాటు వెంకటేశ్వర్లను తీసుకురమని ఎస్ఐ దీపక్ కానిస్టేబుల్ను శనివారం గ్రామానికి పంపాడు. కానిస్టేబుల్ ముందే ఇద్దరు కోడళ్లు అత్తమామలైన వీరమల్లు కలమలను దుర్భషలాడుతూ ఇంట్లోంచి గంటేసి తాళం వేసుకున్నారు. అప్పటికే రాత్రి కావడంతో గ్రామంలో తెలిసిన వారి ఇంట్లో తలదాచుకుని ఆదివారం సర్పంచ్ ఎంపీటీసీలకు ఫిర్యాదు చేశారు. అయినా ఇంటి తాళం తీయకపోగా చంపుతామని కొడుకులు బెదిరించడంతో వృద్ధ దంపతులు పోలీసులను ఆశ్రయించారు. ఈ సందర్భంగా వీరమల్లు కలమ్మ మాట్లాడుతూ పెంచి పెద్ద చేశాం, పెళ్లిళ్లు చేసి చెరో ఇల్లు కట్టించడంతో పాటు ఉన్న భూమి పంచిచ్చాం. మేము ఇల్లు కట్టుకుని వాళ్ళ మీద ఆధారపడకుండా బతుకుతున్నాం. ఉన్న భూమిని తీసుకుని చంపుతామని బెదిరిస్తున్నారు. కొడుకుల నుంచి రక్షణ కల్పించి మా భూమి మా హక్కిప్పించాలి అని వేడుకున్నారు. ఈ విషయంపై ఎస్ఐ వివరణ కోరగా తల్లిదండ్రులను ఇంటికి తాళం వేసి వెళ్లగొట్టిన మాట వాస్తవమే అని, ఇద్దరు కుమారులను పిలిచి మాట్లాడి వృద్ధులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. బొనగాని వీరమల్లు అనే టౌన్లైనను అక్కడి నుంచి సంగెం మండలం లోహిత విలేజ్ వరంగల్ జిల్లా. ఇక నా కొడుకులకు బిడ్డలకు పెళ్లిళ్ళు చేసిన భూములు నా కొడుకులకు కూడా 6 ఎకరాలు పంచిచ్చిన, రిజిస్ట్రేషన్ చేయించిన. ఆ 6 ఎకరాలు ఎప్పుడైతే ముట్టిందో అప్పుడు నా మీద ఎగబడి కొట్టుడు తిట్టుడు, కాలు కొట్టిండు, నా భార్య దగ్గర ఎక్కిరు కొట్టిండ్రు. మా బిడ్డ చనిపోయింది, దానికి 1 ఎకరం పొలం తీస్తే ఆ గోసకు తీసుకుంటే ఇక ఆ నుంచి స్టార్ట్ చేసింది. దానికి పొలం ఎక్కడిది, నీకు పొలం ఎక్కడిది అని చెప్పి కొట్టుడు స్టార్ట్ చేసిర్రు. స్టార్ట్ చేసినాక ఇక నేను ఊళ్ళోకి వెళ్ళి విలేజ్లో ఇల్లు కట్టుకుంటే నాకంటే ఇల్లు కిందికి ఉన్నది, నేను బాగుపడను, నువ్వు వెళ్ళిపోమ్మని ఎలగొట్టింది. అట్లా కూడా వెళ్ళిపోయినా బయట ఊరికి పోయినాక నా భార్య చనిపోయినాక మళ్ళీ ఆ ఊరికే తీసుకుపోయినా కూడా కార్యకర్తలు అనేటివి చెయ్యలేదు సరిగ్గా. నా బిడ్డలు రానియలే, ఆడపిల్లలు కూడా ఒక 20-30 మంది ఉంటారు నా వాళ్ళ కుటుంబం, వాళ్ళని రానియకుండా చేసి ఆ దినాలు వారాలు వెళ్ళిపోయినాక మళ్ళా నా చిన్న బిడ్డ చచ్చిపోయింది. నేను వెళ్ళిపోయి అక్కడ 3 నెలలు ఉన్నా. 3 నెలల తర్వాత పిలిచినోడు లేడు, అడిగినోడు లేడు, రమ్మన్నోడు లేడు, ఎవరు లేడు. ఏమైనా ఆ కలిళ్ళల్లో ఉండేవి తినాలి, ఈ భూమి వీళ్ళకి ఇవ్వాలి. నన్ను అమ్ముకొని నా బిడ్డని ఇంటికి పెట్టడానికి నేను ఆర్డీఓతోని, కలెక్టర్ తోటి, వీళ్ళందరితోటి ఇప్పుడు ఒక 20 నెలల నుంచి నేను ఆర్డర్ కోసం తిరిగి ఆర్డర్ తెచ్చుకున్నా. ఎవరు కొన్నా కూడా కొననిత్తలేరు, వాళ్ళని తిడతాను, ఎగబడతాను, వదిలిపెడతాను. కొనేటోళ్ళు ఎవరు వస్తలేరు. దానికోసం నేను మళ్ళీ కలెక్టర్ కాడికి పోయినా. మొన్న ఆర్డీఓ పట్టించుకుంటాడు, కలెక్టర్ పట్టించుకుంటాడు సరిగ్గా. మళ్ళీ నేను ఆ కలెక్టర్ కాడికి పోతే ఆయన ఒక లెటర్ ఇచ్చిండు. ఆ లెటర్ పట్టుకొని పోతే ఆర్డీఓ జూన్నేలే ఆయన. ఇక ఎంఆర్ఓ దగ్గరికి ఇక పోలేదు, ఇక పోవాలి. ఈ కాలు కొట్టినాక సంగెం పోలీసు ఇచ్చిన తర్వాత వాళ్ళు కేసు పెట్టినాక నేను ఆ కేసుకు పోగుకుంటూ తిరుక్కుంటూ ఉన్నది. ఇంకెటు తీర్మానం కాలేదు. అది కూడా పోలీస్ స్టేషన్